మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మనము వాస్తు, మన గృహం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతము అన్నటువంటి బెడ్రూమ్ గురించి మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఉండాల్సింది, అసలు ఉండకూడనిది అంటే ఇప్పుడు అది ఉండకపోతే ఇల్లు కట్టలేము, కానీ నిజంగా అది ఉండకూడదు. కానీ దాని గురించి మనము ఉండాలంటే ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాలపైన మాట్లాడుకుంటున్నాము. అదే మన బాత్రూమ్. ఈ బాత్రూమ్ అంటే అక్కడ టాయిలెట్ ఉంటుంది, మలమూత్ర విసర్జన, స్నానపానాదులు చేసుకోవడం అక్కడే ఉంటుంది. అంటే ఇంటి లోపు ఇవి చేయకూడదు. వాస్తుశాస్త్రంలో మన ఇంటి లోపల ఇవి చేయకూడదు. బయట మనం ఏదన్నా మగవాళ్ళు క్షవరం చేసుకుని వస్తే కూడా లోపలికి రారు. బయటనే మరుగు పెరట్లో స్నానం చేసుకుని బట్టలు మార్చుకొని వచ్చేవాళ్ళు. ఆ బట్టలతో కూడా ఇంట్లోకి రారు, పాతకాలం పద్ధతి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యాంత్రికమైనటువంటి ఈ సమాజంలో, ఈ జీవితంలో ఇంటి లోపల కట్టుకోవాల్సి వస్తూ ఉంది. కట్టకపోతే కూడా బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి బాత్రూములు ఇంట్లోకి వచ్చేసాయి. బాత్రూమ్ ఇంట్లో ఉంటే మీ ఇంటి వాస్తు 20% మర్చిపోవాల్సిందే. అది ఉన్నంతలో ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటేనే 20% మర్చిపోవాలి. అది పెట్టకూడని జాగాలో పెడితే 100% వాస్తు మీ ఇంట్లో లేనట్టే. ఎందుకంటే అది మలమూత్ర విసర్జన. అంటే మనకు ఎట్లయితే మలమూత్ర అవయవాలు, జెనెటికల్ ఆర్గాన్స్, మర్మాంగాలు ఉంటాయో అదే మనకు సూచిస్తుంది ఈ బాత్రూంలో లెటిన్ బేషన్. కానీ ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ లేదంటే అమ్మాయిని ఎవరు, అమ్మాయిని తీసుకోరు, అసలు వాళ్ళతో బంధుత్వమే చేయరు. అంత ముఖ్యమైపోయింది. ముందు బాత్రూమ్లు ఉన్నాయా, ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, 4 బాత్రూమ్లు ఉన్నాయి, 5 బాత్రూమ్లు ఉన్నాయి, 3 ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఉంది, 2 బాత్రూమ్లు ఉన్నాయి అంటున్నారు. అంటే బాత్రూముల్ని ప్రాధాన్యత ఇచ్చి ఇంటిని గొప్పతనం చెప్పుకునే పరిస్థితికి వచ్చామన్నమాట. ఈ బాత్రూము అనేది ఏరా అంటే అది ఒక డ్రైనేజీ పైప్ ఒకటి వెళ్ళి, మీరు ఏ ఊర్లో ఉంటారో ఆ ఊరు అంతటికీ ఒక డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది. అందరి ఇళ్లలో నుంచి డ్రైనేజీకి కనెక్టివిటీ ఒక పైప్ ఇస్తారు. అదంతా కలిసి ఎక్కడో వెళ్తూ ఉంటుంది. కానీ మీ గ్రామంలో ఉన్న అందరి ఇంట్లో నెగటివిటీ కలిసి ఒక్క మార్గం ద్వారా పోతూ ఉంటుంది. ఆ మార్గానికి మీరు అనుసంధానం చేస్తుంటారు. అంటే వ్యతిరేక శక్తితో మీరు మీ ఇంట్లో నుంచే ఒక పైపు ద్వారా అనుసంధానమై ఉంటారు. దీన్ని ఏమి చేయలేం. దాన్ని కట్ చేస్తే మీకే ఇంకా లేనిపోయిన సమయం, ఇంకా అది లేని సమస్య అవుతుంది, పరిష్కారమైన సమస్య అవుతుంది. మీరు కనెక్షన్ ఇచ్చుకోవాల్సిందే. ఇచ్చుకున్నా కానీ మీరు మొత్తం ఇంకా అపారమైనటువంటి ఒక నెగటివ్ ఛానల్తో మీరు కనెక్షన్ ఇచ్చి పెట్టుకున్నారు. మీరు రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ పైపులోంచి వెనక్కి ఆ వాసనలు మీ బాత్రూమ్ అంతా నిండిపోయింటాయి, వెనక్కి వస్తుంటాయి. అందుకే మన వాళ్ళు కొన్ని రకాల పర్ఫ్యూమ్స్, నాఫ్థలిన్ బాల్స్, ఓడోనిల్ లాంటి కొన్ని కేక్స్ బాత్రూంలో పెట్టుంటారు. అలా పోగానే ముక్కు పుటాలు అదిరిపోయేంత దుర్గంధం వస్తూ ఉంటుంది అక్కడ. మరి వాష్ బేషను, లెటిన్ బేషన్ అన్ని క్లీన్గానే ఉంటాయి, కానీ దుర్గంధం వస్తూ ఉంటుంది. అంటే ఆ డ్రైనేజీ పైపుల ద్వారా వెనక్కి మెల్లగా వచ్చి అంతా నిండిపోయింటుంది. ఈ ఇంత నెగటివ్ మనం ఎందుకు బ్రీతింగ్ చేయాలని అవసరమా? అవసరం లేదు. కానీ అదొక దౌర్భాగ్యం. కానీ అదే మనకి ఇప్పుడు సౌకర్యం. అది లేకపోతే అసౌకర్యం. కాబట్టి ఈ బాత్రూంలో మన ఇంటి కార్నర్లకు కూడా పెట్టకూడదు, కొద్దిగా జరిపి పెట్టుకోవాలి. వాయువు మూల పెడతారు. మన దక్షిణ మధ్య భాగంలో, పడమర మధ్య భాగంలో కూడా పెట్టుకోవచ్చు. అదే ఉత్తమమైన పని. మనకు అడ్డం లేకుండా ఉంటాయి, ఈ కార్నర్లకు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ బాత్రూములకు సంబంధించి కూడా మనం చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మన జెనెటికల్ ఆర్గాన్స్ మనం శుభ్రంగా పెట్టుకున్నట్టు లెక్క. మన ఇంటికి సంబంధించి డ్రైనేజీ సిస్టము వరస్ట్గా ఉండిందంటే ఎట్లుంటుంది మీరు ఊహించుకోండి, అర్థమవుతుంది మీకే. ఎవరైనా చుట్టాలు, మన బంధువులు, మిత్రులు వస్తే కూడా బాత్రూంలోకి వెళ్ళగానే వాళ్ళు చెప్పరు, ఏంది ఇంత వరస్ట్గా పెట్టుకున్నారు బాత్రూము, ఉండను కాలేదు అని మనసులో అనుకుంటారు. ఇంకెవరికైనా చెప్తారు. అది అలా దుర్గంధం అంటే ఒక దుర్గంధమైనటువంటి ఒక ఎనర్జీని మన ఇంటి లోపల తలుపులు వేస్తే కాపాడుతున్నాము లెక్క. దానికి టాయిలెట్ క్లీనర్ ఉంది, ఫ్లోర్ క్లీనర్ ఉంది. అవి అదే పనిగా మనం ఎన్నో బ్రాండెడ్ కంపెనీస్ అందుకోసం తయారు చేస్తున్నాయి. తీసి శుభ్రంగా ఎప్పటికప్పుడు పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమం. అక్కడ మనం ఎంత శుభ్రం చేస్తున్నా వెంటనే అశుభ్రమయ్యేది బాత్రూమే. అంటే అశుభ్రాన్ని మనము పెంచి పోషించకూడదు. సాధ్యమైనంత వరకు దాన్ని శుభ్రం చేస్తూనే ఉండాలి.
కాబట్టి బాత్రూమ్ అనేది కార్నర్లకు ఉండకూడదు ఒకటి. అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు కూడా మన ఫ్లాట్కి వాయువ్య మూల కానీ ఏ మూల కానీ కార్నర్కి వెళ్ళిందంటే దుర్మరణాలు జరుగుతాయి. అది యమద్వారం లాంటిది. కార్నర్కి సెప్టిక్ ట్యాంక్ పెట్టకూడదు. మనం ఇంటి పైన బయటనే చూస్తాం, ఇంటి కింద కూడా ఒకటి ఉంటుంది, గుంత ఒకటి ఉంటుంది, మనల్ని గుంజి గుంతలో వేసి పూడ్చినట్టు చేసేస్తుంది అది. మీరు కార్నర్కి సెప్టిక్ ట్యాంక్ గుంత పెట్టారు అంటే ఇంక మీ ఇల్లు ఎంత వాస్తున్నా గోవింద. కాబట్టి సెప్టిక్ ట్యాంక్ ఒక్కటి చాలు. మీరు కార్నర్కి వేసేస్తే ఇంకా అయిపోయింది, మర్చిపోవాల్సిందే. ప్రమాదాల పైన ప్రమాదాలు, సడన్గా నష్టాలు. వ్యాపారంలో ఒక్క గంటలో పోతుంది డబ్బు. సడన్గా ఇంటి యజమానికి అనారోగ్యాలు, మీరు ఊహించిన విధంగా మీ నెత్తిన ప్రమాదాలు పిడుగులు పడి పడిపోతాయి. కాబట్టి కార్నర్స్ వేయకూడదు. కార్నర్లో నెగటివ్ ఎనర్జీ ఇంకా ఫాస్ట్ శక్తివంతంగా మారుతుంది. కాబట్టి మీ ఇంటికి అన్ని మూలల కార్నర్స్లో మీరు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి శుక్రవారం కానీ లేదు ప్రతిరోజు కానీ లేదు నెలకోసరిన పసుపు నీళ్ళు కార్నర్స్లో చల్లుతూరండి. అది యాంటీ బ్యాక్టీరియా అంటే చాలా చాలా అద్భుతమైనటువంటిది. పసుపు నీళ్ళు చల్లుతూ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి సూక్ష్మక్రిములు మరి వ్యతిరేకమైనటువంటి శక్తి అంతా కూడా నశించిపోతుంది. మన గడపలకు పసుపు పూసి కుంకుమలు పెట్టేటువంటి రోజులు పాతకాలంలో. ఇప్పుడు పెయింట్ కొట్టేస్తున్నారు, పసుపు పెయింట్, ఎర్ర పెయింట్ కొట్టేస్తున్నారు. చక్కగా పేడలకి ఎర్రమన్నుతో పసుపు పూసి ఎర్రమన్నుల ముగ్గులు ఇవన్నీ అలికేటువంటి రోజులు పోయినాయి. కాబట్టి బాత్రూమ్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందంటే అంతుంది. దీని పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటే మనకు రోగాలు కూడా పెద్దగా రావు. ఎందుకంటే చెప్పాను కదా, మన ఇంటికి జెంటికల్ ఆర్గాన్స్ అంటే మన బాత్రూమే. అక్కడ ఎంత అశుభ్రంగా పెట్టుకోవాలనుకుంటున్నాము అంటే అది మన కళ్ళు మూసుకుని ఊహించుకుంటే మనకు ఒళ్ళు జలపరిస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా దీన్ని ఆచరించుకుంటారని, ఈ వీడియోలని 10 మందికి షేర్ చేసి ఎంతోమందికి వారి ఇంట్లో బాత్రూమ్ శుభ్రం చేస్తారని ఆశిస్తూ శుభం.